నమస్కారం అండి. ఇప్పుడు దోశ మేకింగ్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్స్ అండి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు రైస్ తీసుకుంటానండి. ఈ విధంగా ఫుల్గా తీసుకోవాలండి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసు రైస్ తీసుకున్నానండి. అదేవిధంగా మినపగుండ్లు అండి, ఇవి 1 గ్లాస్ తీసుకోవాలండి. 3:1 అన్నమాట. ఒక గ్లాసు మినపగుండ్లండి. అదేవిధంగా మెంతులండి, ఇన్ని తీసుకోవాలండి. 1 స్పూను. ఇవి వచ్చేసి అటుకులండి. అటుకులు ఇప్పుడు తీసుకోవద్దండి. ఇవి మనం ముందైతే అటుకులు తర్వాత తీసుకోవాలి. ఇవి నానినాక రుబ్బేటప్పుడు వేసుకోవాలండి. ఈ అటుకులు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మెంతులు, మినపగుండ్లు, రైస్ తీసుకున్నాం కండి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా వాటర్ పోసి ఇలా కడుక్కోవాలండి. ఒక 3-4 టైమ్స్ కడగాలండి. ఈ విధంగా మంచిగా కడుక్కోవాలండి. ఒక 4 టైమ్స్ అన్నా కడగాలండి. అప్పుడు క్లీన్గా మంచిగా వైట్గా ఉంటాయండి రైస్ కానీ ఇవి కానీ. ఈ విధంగా 4 టైమ్స్ కడగాలండి రైస్. ఇట్లా పిసికి శుభ్రంగా మంచిగా నీట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు 4 టైమ్స్ అయింది కదండి కడగడము. ఇప్పుడు నీళ్ళను వంపేసుకుందామండి. ఫోర్ టైమ్స్ కడగటం అయింది కదండి మామూలు నీళ్ళతో. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకోవాలండి. ఇలా మంచినీళ్ళు పోసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. మనం మార్నింగ్ 10కి అట్లా నానబెట్టామనుకోండి, ఈవినింగ్ 6కి అలా రుబ్బుకోవచ్చు అండి గ్రైండర్లో. ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఈవినింగ్ 6కి మనం
గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేశాక మళ్ళీ నేను చూపిస్తానండి. మనం మార్నింగ్ నానబెట్టుకున్నాం కదండి, 8 అవర్స్ అయింది. ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసే దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నానండి. మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడగాలండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసి ఇలా పిసికితే దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇప్పుడు నీళ్ళు వడకట్టాలండి. వడకట్టాను. ఇప్పుడు ఈ అటుకుల్ని ఈ మిశ్రమంలో వేయాలండి. గ్రైండ్ చేసే మిశ్రమంలో దోసపిండి ఉంది కదా, బియ్యము, మినపగుండ్లు ఇవి మార్నింగ్ నానబెట్టుకున్నాక వాటిల్లో వేసుకోవాలి. కడిగేసి వేయటం, ఇవి నానబెట్టక్కర్లేదండి మార్నింగ్. ఇప్పుడు కడిగేసి దాంట్లో వేయడం. ఇప్పుడు నైట్ రుబ్బి పెట్టాను కదండి, ఇప్పుడు మార్నింగ్ అండి ఇది. ఇప్పుడు పిండి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఎలా ఫర్మెంటేషన్ అయిందో. మంచిగా ఇలా కావాలండి. ఇలా ఉంటే మనకి క్రిస్పీ దోశలు వస్తాయండి. ఇది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు తీసుకున్నానండి. మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి. దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేయాలి. నాకు ఇది సరిపోతుంది. ఈ పిండికి 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇక వాటర్ కలపక్కర్లేదు. ఇలా ఉండాలండి. జారుగా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని దోశలు వేద్దామండి. పెనం పెట్టానండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. నాన్ స్టిక్ అండి ఇది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆనియన్ తీసుకొని కింద కొయ్యాలండి. పైన మనం పట్టుకోవడానికి ఉంచాలి. ఇప్పుడు ఈ ఆనియన్ని ఆయిల్లో కొంచెం డీప్ చేసి ఇలా ముంచాలండి. కొంచెం ఆయిల్ అంటించేసి ఈ ప్యాన్ మీద మొత్తం రుద్దాలండి. ఎందుకంటే ఇలా రుద్దడం వల్ల మనకి దోశ అతుక్కపోదండి, మంచిగా వస్తుంది. క్రిస్పీగా మంచిగా వస్తుంది అనమాట. డైరెక్ట్గా వేయద్దు. ఇలా ఆనియన్ తోటి కొంచెం ఆయిల్ అద్ది ఇలా రుద్దాలి. మొత్తం ఎక్కడ పొడి లేకుండా ఇట్లా ఆయిల్ అబ్జర్వ్ మంచిగా పుయ్యాలండి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకోవద్దండి. లోలో పెట్టుకొని ఇప్పుడు మనం పిండి ఉప్పు వేసాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. మళ్ళీ ఇలా మొత్తం కలుపుకొని ఇలా పర్ఫెక్ట్గా ఉండాలండి పిండి. ఇప్పుడు మనం ఒక గంట తీసుకుందామండి. ఇలా తీసుకొని వేయాలండి. ఈ విధంగా ఇలా రౌండ్గా అంటే మనకి దోశ మంచిగా వస్తుందండి. ఆగొద్దు, ఇలా రౌండ్గా అనాలండి. మనకి పిండి ఇలా ఉంటే మంచిగా ఇలా స్ప్రెడ్ అయిద్ది అనమాట. చూసారు కదా, హోటల్ స్టైల్లో వస్తుంది అనమాట మనకి దోశ. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మంటని పెంచుకోవాలి. ఇప్పుడు మంటని పెంచాం కదండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది లైట్గా అడుగున. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవాలి. అదేవిధంగా సైడ్లు కూడా కొంచెం చుక్కలుగా వేసుకోవాలండి. మనకి మంచిగా ఇలా అనగానే దోశ వస్తుంది అన్నమాట. ఆయిల్ వేసాం కదండి. ఇప్పుడు మనం దోశను తీద్దామండి. చూడండి ఎలా వస్తుందో. మంచిగా ఇలా అనగానే రేకులాగా మంచిగా పల్సగా వస్తుంది. హోటల్ స్టైల్ దోశ అండి. ఎమ్మి దోశ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందో. చాలా క్రిస్పీగా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసి ఆస్వాదించండి. నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకోండి. అటుకులు మాత్రం రుబ్బేటప్పుడు వేయండి. మిక్సీ అన్న పట్టుకోవచ్చు, గ్రైండర్లో అన్నీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మంటను కొంచెం తగ్గించేసి మనం టర్న్ చేసుకుందామండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కాలింది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి ఎమ్మి హోటల్ దోశ రెడీ అయిందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి.